బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 84వ సూరా అల్ ఇన్షిఖాక్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ఇన్షిఖాక్ అంటే బ్రద్దలవటం, ప్రేలిపోవటం, పగిలిపోవటం, ఖండన. దీని యొక్క పేరు మొదటి ఆయత్ నుండి తీసుకొనబడింది. ఇది 82వ సూరా అల్ ఇన్ఫితార్ తరువాత అవతరింపచేయబడింది. ఇది చివరి మక్కా సూరాలలో ఒకటి. ఇందులో 25 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు, అది తన ప్రభువు ఆజ్ఞను శిరసా వహించినప్పుడు, అదే అంటే తన ప్రభువు ఆజ్ఞను శిరసా వహించటమే దాని విద్యుక్త ధర్మం. భూమి విస్తరింపజేయబడినప్పుడు, అది తన లోపల ఉన్నదంతా బయటికి విసిరివేసి ఖాళీ అయినప్పుడు, అది తన ప్రభు ఆజ్ఞను శిరసా వహించినప్పుడు, అదే అంటే తన ప్రభు ఆజ్ఞను శిరసా వహించటమే దాని విద్యుక్త ధర్మం. ఓ మానవుడా, నీవు భారంగా బలవంతంగా నీ ప్రభువు వైపునకు వెళ్తున్నావు. ఆయనను కలుసుకోబోతున్నావు. ఆ తరువాత కర్మల పత్రం కుడిచేతికి ఇవ్వబడిన వ్యక్తి నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. అప్పుడు అతను తెగ సంతోషపడుతూ తన వారి వైపునకు మరలిపోతాడు. ఇక కర్మల పత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడే వ్యక్తి మాత్రం చావును పిలుస్తూ మండుతున్న అగ్నిలోకి పోయి పడతాడు. అతడు తన కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలతో మునిగి ఉండేవాడు. తాను ఎన్నడూ తన ప్రభువు వైపునకు మరలిపోనని అతడు భావించేవాడు. మరలిపోవటం ఎందుకు జరగదు? అతని ప్రభువు అతని చర్యలను గమనిస్తూనే ఉండేవాడు. కనుక కాదు, మీరనుకునేది నిజం కానే కాదు. సంధ్యారుణిమ సాక్షిగా, రాత్రివేళ్ల సాక్షిగా, అది సమీకరించేవి సాక్షిగా, నిండు చంద్రుడు సాక్షిగా నేను చెబుతున్నాను, మీరు తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమేణా తరలిపోవలసి ఉంటుంది. అలాంటప్పుడు వీరికేమయ్యింది విశ్వసించరు? వీరి ముందు ఖురాన్ పఠించబడేటప్పుడు సజదా ఎందుకు చేయరు? పైగా ఈ అవిశ్వాసులు తిరస్కరిస్తున్నారు. కానీ వాస్తవానికి వీరు తమ కర్మల పత్రాలలో నమోదు చేసుకుంటున్న వాటిని అల్లా బాగా ఎరుగును. కాబట్టి వీరికి వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి అనంత ప్రతిఫలం ఉంది. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 85వ సూరా అల్ బురూజ్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ బురూజ్ అంటే బురుజులు, తారాగణం, నక్షత్ర రాసులు, నక్షత్ర సముదాయం అని అర్థాలు. ఇది 91వ సూరా అషమ్స్ తరువాత అవతరింపచేయబడింది. ఇది మక్కా సూరా. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకొనబడింది. ఇందులో 22 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జొహర్ మరియు అస్ర్ నమాజుల్లో 85వ సూరా అల్ బురూజ్ మరియు 86వ సూరా అత్ తారిఖ్ చదివేవారు. 4 నుంచి 7వ ఆయత్లలో ప్రాచీన కాలంలో సౌదీ అరేబియాలో ఉన్న నజ్రాన్ యొక్క సత్య తిరస్కారులు విశ్వాసులను అగ్నికందకంలో త్రోసి చంపిన దారుణ సంఘటన పేర్కొనబడింది. ఈ విధమైన దౌర్జన్యాలు ఇతర చోట్లలో కూడా జరిగినట్లు పేర్కొనబడ్డాయి. ఇప్పుడు సూర యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. దృఢమైన బురుజులు కల ఆకాశం సాక్షిగా, వాగ్దానం చేయబడిన ప్రళయం దినం సాక్షిగా, చూసేవాడు సాక్షిగా, చూడబడేది సాక్షిగా, కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు. అది ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిగల కందకం. అప్పుడు వారు ఆ కందకం చుట్టూ కూర్చుండి విశ్వాసుల పట్ల తాము చేసిన నిర్వాకాన్ని చూస్తూ ఉండేవారు. ఆ విశ్వాసుల పట్ల వారి శత్రుత్వానికి కారణం ఇది తప్ప మరేమీ కాదు. మహాశక్తిమంతుడు, సకల స్తోత్రాలకు తగినవాడు, భూమ్యాకాశాల సామ్రాజ్యానికి యజమాని అయిన అల్లాను వారు విశ్వసించారు. ఆ దేవుడు సమస్త విషయాలను గమనిస్తున్నాడు. ఎవరైతే విశ్వాసులైన పురుషులను, స్త్రీలను హింసించారో ఆ తరువాత దానికి పశ్చాత్తాపపడరో నిశ్చయంగా వారు నరకయాతనకు గురి అవుతారు. ఆపై వారికి కాల్చివేసే శిక్ష పడుతుంది. విశ్వసించి
ఆపై సత్కార్యాలు చేసిన వారి కొరకు నిశ్చయంగా స్వర్గవనాలు ఉన్నాయి. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అదే గొప్ప విజయం. నిశ్చయంగా నీ ప్రభువు పట్టు బహుగట్టిది. ఆయనే మొదటిసారి పుట్టించాడు, మళ్ళీ ఆయనే రెండోసారి పుట్టిస్తాడు. ఆయన క్షమించేవాడు, ప్రేమించేవాడు, అధికార పీఠాధిపతి, మహిమాన్వితుడు, తాను తలచిన దాన్ని చేయగలవాడు. మీకు సైన్యాల గురించిన సమాచారం ఏదైనా అందిందా? ఫిరౌన్, సమూద్ల సైన్యాల సమాచారం. కానీ తిరస్కార వైఖరిని అవలంబించిన వారు తిరస్కరించటంలో నిమగ్నులై ఉన్నారు. వాస్తవానికి అల్లా వారిని చక్రబంధం చేసి ఉంచాడు. వారు తిరస్కరించినంత మాత్రాన ఈ ఖురాన్కు నష్టమేమీ వాటిల్లదు. ఈ ఖురాన్ మహత్తరమైనది, ఫలకంపై వ్రాయబడి భద్రంగా ఉన్నది. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 86వ సూరా అత్ తారీఖ్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అత్ తారీఖ్ అంటే రాత్రి వేళ వచ్చేది, కాంతివంతమైన నక్షత్రం. ఈ సూరా యొక్క పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది ఆరంభ మక్కా కాలంలో అవతరింపచేయబడిన సూరా, బహుశా 4వ సంవత్సరంలో. ఇందులో 17 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆకాశం సాక్షిగా, రాత్రివేళ్ల ప్రత్యక్షమయ్యేది సాక్షిగా. రాత్రివేళ ప్రత్యక్షమయ్యేదేమిటో నీకు తెలుసా? అది మెరిసే నక్షత్రం. తనకు ఒక సంరక్షకుడంటూ లేని ప్రాణి ఏదీ లేదు. కనుక మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి. వెన్నెముకకు ప్రక్కటెముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ఒక ద్రవ పదార్థంతో అతడు పుట్టించబడ్డాడు. నిశ్చయంగా సృష్టికర్త అతన్ని మళ్లీ సృష్టించగల శక్తిమంతుడు. దాగి ఉన్న రహస్యాలు బట్టబయలై పరీక్షించబడే రోజున మానవుని వద్ద స్వయంగా తనదంటూ ఏ శక్తి ఉండదు. అతనికి సహాయం చేసేవాడు కూడా ఎవడూ ఉండడు. వర్షాన్ని కురిపించే ఆకాశం సాక్షిగా, వృక్షజాతి మొలకెత్తేటప్పుడు బ్రద్దలయ్యే నీల సాక్షిగా. ఇదొక నిర్ణయాత్మకమైన విషయం, నవ్వులాట కాదు. వీరు అంటే మక్కా అవిశ్వాసులు కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు. నేను కూడా ఒక పన్నాగం పన్నుతున్నాను. కనుక ఓ ప్రవక్త, ఈ విశ్వాసులను వదిలేయి. కొంతకాలం పాటు వారి మానాన వారిని వదిలేయి. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 87వ సూరా సూరహ్ అల్ ఆలా అనువాదాన్ని చదువుదాం. అల్ ఆలా అంటే మహోన్నతుడు. ఈ సూరా పేరు మొదటి ఆయత్ నుండి తీసుకొనబడింది. ఇది ప్రారంభ మక్కా కాలపు సూరా. బహుశా 8వ సూరా సూరహ్ అల్ అన్ఫాల్ లేక 81వ సూరా సూరహ్ అత్ తక్వీర్ తరువాత అవతరింపచేయబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ నమాజులలో మరియు జుమా నమాజులో ఈ సూరాను మరియు 88వ సూరా అల్ గాషియాను పఠించేవారు. విత్ర్ నమాజులో మొదటి రకాత్లో ఈ సూరాను, 2వ రకాత్లో సూరహ్ అల్ కాఫిరూన్ను మరియు 3వ రకాత్లో సూరహ్ ఇఖ్లాస్ను పఠించేవారు. ఈ సూరాలో 19 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని కొనియాడు. ఆయన విశ్వాన్ని సృష్టించాడు, సమమైన తూకాన్ని నెలకొల్పాడు, జాతకం నిర్ణయించాడు, ఆపై మార్గం చూపించాడు, వృక్షజాతులను పుట్టించాడు, తిరిగి వాటిని నల్లని చెత్తా చెదారంగా మార్చాడు. మేము నిన్ను చదివిస్తాము, ఆ తరువాత నీవు మర్చిపోవు అల్లా కోరిన దాన్ని తప్ప. ఆయనకు బహిరంగమైనవి తెలుసు, గోప్యమైనవి తెలుసు. మేము నీకు సులభమైన మార్గంలో ఉండే సౌకర్యాన్ని కలుగజేస్తున్నాము. కనుక నీవు హితబోధ చేస్తూ ఉండు. హితబోధ గనక లాభదాయకమైతే దేవునికి భయపడేవాడు హితబోధను స్వీకరిస్తాడు. దానిని పెడచెవిన పెట్టేవాడు పరమ దౌర్భాగ్యుడు. అతడు ఘోరమైన అగ్నిలో పడతాడు. ఇక అందులో అతడు చావడు, బ్రతకడు. పరిశుద్ధతను పాటించి తన ప్రభువు నామాన్ని స్మరించి ఆ తరువాత నమాజు చేసినవాడు తప్పక సాఫల్యం పొందుతాడు. కానీ మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యమిస్తున్నారు. వాస్తవానికి పరలోక జీవితమే మేలైనది, శాశ్వతమైనదీను. ఈ విషయమే పూర్వం వచ్చిన గ్రంథాల్లోనూ చెప్పబడింది. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాంలపై అవతరించిన గ్రంథాలలో. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది.
ఇన్షాల్లా ఇప్పుడు 88వ సూరా అల్ గాషియా అనువాదాన్ని చదువుదాం. అల్ గాషియా అంటే క్రమ్ముకునేది, హఠాత్తుగా ఆసన్నమయ్యేది, పునరుత్థాన దినం, దాని విపత్తు సర్వ సృష్టిని కమ్ముకుంటుంది అని అర్థాలు వస్తాయి. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది ఆరంభ మక్కా కాలపు సూరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా నమాజులో 62వ సూరా సూరా అల్ జుమా తరువాత దీనిని అంటే 88వ సూరా సూరా అల్ గాషియాని పఠించేవారు. ఇందులో 26 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ముంచుకు వచ్చే ముప్పు అంటే ప్రళయంను గురించిన సమాచారం నీకేమైనా అందిందా? కొందరి ముఖాలలో ఆ రోజున భయాందోళనలు కనిపిస్తాయి. ఎక్కువ శ్రమపడుతూ అలసిపోతారు. తీవ్రమైన అగ్నిలో చిక్కుకుపోయి ఉంటారు. త్రాగేందుకు వారికి సలసల కాలే చలమనీరు ఇవ్వబడుతోంది. వారి కొరకు ఎండిన ముళ్ళగడ్డి తప్ప మరొక ఆహారముండదు. అది బలమునియదు, ఆకలిని తీర్చదు. ఆ రోజున కొందరి ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తాము చేసుకున్న సత్కార్యాలకు వారు సంతోషపడతారు. అత్యున్నతమైన స్వర్గంలో ఉంటారు. అక్కడ వారు ఎలాంటి వృధా విషయాలను వినరు. అందులో సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ ఎత్తైన పీఠాలు ఉంటాయి. పాత్రలు పెట్టబడి ఉంటాయి. పెద్ద పెద్ద దిళ్ళు వరుసలు వరుసలుగా అమర్చబడి ఉంటాయి. అందమైన తివాచీలు పరచబడి ఉంటాయి. అయితే వీరు ఒంటెలను చూడరా, అవి ఎలా సృష్టించబడ్డాయో? ఆకాశాన్ని చూడరా, అది పైకి ఎలా ఎత్తబడిందో? కొండలను చూడరా, అవి ఎలా పాతిపెట్టబడ్డాయో? భూమిని చూడరా, అది ఎలా పరచబడిందో? సరే అయితే ప్రవక్త హితబోధ చేస్తూ ఉండు. నీవు కేవలం హితబోధ చేసేవాడవు మాత్రమే. వారిని ఏ విధంగానూ బలవంతం చేసేవాడవు కావు. కానీ ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో, సత్యాన్ని తిరస్కరిస్తారో అల్లా అతనికి భారీ శిక్ష విధిస్తాడు. వీరు చివరికి మా వైపునకే మరలి రావలసి ఉంది. ఆపై లెక్క చూడవలసిన బాధ్యత మా మీదనే ఉంది. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇప్పుడు 89వ సూరా సూరా అల్ ఫజ్ర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ఫజ్ర్ అంటే ప్రాతకాలం, వేకువజాము అని అర్థాలు వస్తాయి. అవతరణ క్రమంలో ఇది 10వది. మక్కాలో అవతరింపచేయబడింది. ఈ సూరాలో 30 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఉదయం సాక్షిగా, 10 రాత్రులు సాక్షిగా, సరీ బేసి సంఖ్యలు సాక్షిగా, నిష్క్రమిస్తున్నప్పటి రాత్రి సాక్షిగా, వీటిలో విజ్ఞత కలవాని కొరకు ఏ ప్రమాణము లేదా? ఎత్తైన స్తంభాల వారైన ఆద్, ఇరం జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? దానిని పోలిన మరొక జాతి ఏది యావత్తు ప్రపంచ దేశాల్లోనే సృష్టించబడలేదు. ఇక లోయలో కొండరాళ్లను తొలిచిన సమూద్ జాతి పట్ల, మేకులవారైన ఫిరోన్ జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? ప్రపంచ దేశాల్లో దుర్మార్గానికి వడిగట్టి ఘోరమైన ఉపద్రవాలను సృష్టించిన వారు వీరే. చివరకు మీ ప్రభువు వారిపై శిక్ష అనే కొరడాను ఝుళిపించాడు. యథార్థమేమిటంటే మీ ప్రభువు మాటువేసి ఉన్నాడు. అయితే మానవుడు ఎలాంటివాడంటే అతని ప్రభువు అతనికి గౌరవాన్ని, వరాలను ప్రసాదించి అతన్ని పరీక్షకు గురిచేసినప్పుడు నా ప్రభువు నా గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేశాడు అని అంటాడు. ఆయన అతనికి లభించే ఉపాధిని తగ్గించి అతన్ని పరీక్షించినప్పుడు నా ప్రభువు నన్ను అవమానపరిచాడు అని అంటాడు. ఎంత మాత్రం కాదు. కానీ అసలు మీరు అనాథులను గౌరవంగా చూడరు. నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. వారసత్వపు ఆస్తి మొత్తాన్ని పోగుచేసి తినేస్తారు. ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు. ఎంత మాత్రం కాదు. భూమిని ఎడాపెడా దంచి తుత్తునియలుగా చేయటం జరిగినప్పుడు మీ ప్రభువు అవతరిస్తాడు. దైవదూతలు బారులు తీరి నిలబడి ఉంటారు. ఆ రోజున నరకం ముందుకు తీసుకురాబడుతుంది. ఆనాడు మానవునికి తెలిసి వస్తుంది. అప్పుడు అతనికి తెలిసి వచ్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? అతను అయ్యో, నా ఈ జీవితం కొరకు నేను ముందుగానే కొంత సామాగ్రిని ఏర్పాటు చేసుకొని ఉంటే ఎంత బాగుండేది అని అంటాడు.
ఇక ఆ రోజున అల్లా ఎలాంటి శిక్ష విధిస్తాడో అలాంటి శిక్షను మరెవ్వరూ విధించలేరు. ఇంకా అల్లా ఎలా బిగించి కట్టివేస్తాడో అలా బిగించి మరెవ్వరూ కట్టలేరు. మరొకవైపు ఈ విధంగా సెలవీయటం జరుగుతుంది: తృప్తి చెందిన మనసా, పద నీ ప్రభువు సన్నిధికి, నీకు లభించే సత్ఫలానికి ఆనందిస్తూ మరియు నీ ప్రభువునకు ఇష్టమైన దానివై చేరిపో పుణ్యాత్ములైన నా దాసులలో, ప్రవేశించు నా స్వర్గంలో. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 90వ సూరా అల్ బలద్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ బలద్ అంటే నగరం, పురం, పట్నం. ఈ సూరా పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది మొదటి మక్కా కాలపు సూరా. ఇందులో 20 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. కాదు, నేను ఈ నగరం అంటే మక్కాపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఓ ప్రవక్త, అసలు విషయం ఏమిటంటే ఈ నగరంలో నిన్ను హలాల్ చేసుకున్నారు. తండ్రి అంటే ఆదం అలైహిస్సలాం సాక్షిగా, ఆయనకు పుట్టిన సంతానం సాక్షిగా మేము మానవుణ్ణి శ్రమ కోసం పుట్టించాము. అతడు తననెవ్వరూ అదుపు చేయలేరని అనుకుంటున్నాడా? నేను అపార ధనరాశుల్ని ఖర్చు పెట్టాను అని అంటాడతను. తనను ఎవరూ గమనించలేదని అతడు భావిస్తున్నాడా? మేము అతనికి 2 కళ్ళు, 1 నాలుక, 2 పెదవులు ప్రసాదించలేదా? ఇంకా స్పష్టమైన 2 మంచి చెడుల మార్గాలను అతనికి చూపాము. కాని అతడు కష్టతరమైన కనుమ దాటిపోవటానికి సాహసించలేదు. కష్టతరమైన ఆ కనుమ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎవరినైనా బానిసపు బంధాల నుండి విముక్తి గావించటం, లేదా ఆకలిగొన్న రోజున సమీప అనాథుడికి లేదా దిక్కులేని నిరుపేదకు అన్నం పెట్టటం. అంతేకాదు, వీటితో పాటు విశ్వసించి సహనం, సానుభూతుల్ని గురించి ఒకరికొకరు బోధించుకునే వారిలో కూడా మనిషి చేరిపోవాలి. వీరే కుడిపక్షం వారు. మా వాక్యాలను తిరస్కరించిన వారు వామపక్షానికి చెందినవారు. వారిని అగ్ని చుట్టుముట్టి ఉంటుంది. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 91వ సూరా అష్-షమ్స్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అష్-షమ్స్ అంటే సూర్యుడు. ఈ పదం మొదటి ఆయత్లో ఉంది. ఈ సూరా 97వ సూరా అల్ ఖద్ర్ తరువాత అవతరింపచేయబడింది. మొదటి మక్కా కాలపు సూరా. పరలోక జీవితానికి భయపడని వారికి భయంకరమైన పర్యవసానం ఉంటుందని ఈ సూరా తెలుపుతోంది. ఇందులో 15 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర్యుడు సాక్షిగా, అతని ఎండ సాక్షిగా, సూర్యుని తరువాత వచ్చేటప్పటి చంద్రుని సాక్షిగా, సూర్యుణ్ణి దేదీప్యమానం చేసేటప్పటి పగలు సాక్షిగా, సూర్యుణ్ణి మరుగుపరిచేటప్పటి రాత్రి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, దాన్ని నెలకొల్పినవాడు సాక్షిగా, నేల సాక్షిగా, దాన్ని పరచినవాడు సాక్షిగా, మానవాత్మ సాక్షిగా, ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియజేసినవాడు సాక్షిగా. నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణిచివేసినవాడు విఫలుడయ్యాడు. సమూద్ జాతి తన దుర్మార్గపు వైఖరి కారణంగా ధిక్కరించింది. ఆ జాతికి చెందిన పరమ దుర్మార్గుడొకడు దిగ్గున లేచాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ప్రజల్ని, జాగ్రత్త, దేవుని వంటే జోలికి పోకండి, దాని నీళ్లు త్రాగకుండా ఆటంకపరచకండి అని హెచ్చరించాడు. కాని వారు ఆయన మాటను ధిక్కరించి వంటెను చంపేశారు. చివరకు వారి పాపాల పర్యవసానంగా వారి ప్రభువు వారందరినీ ఒకేసారి సర్వనాశనం చేసే మహావిపత్తును వారిపైకి పంపాడు. ఈ చర్య వల్ల ఏదైనా దుష్పరిణామం సంభవిస్తుందన్న ఎలాంటి భయము ఆయనకు లేదు. అల్హమ్దులిల్లా. ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 92వ సూరా సూరహ అల్ లైల్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ లైల్ అంటే రాత్రి. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. అవతరణ క్రమంలో బహుశా ఇది 9వ మక్కా సూరా. ఇందులో 21 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆవరించినప్పటి రాత్రి సాక్షిగా, ప్రకాశించునప్పటి పగలు సాక్షిగా,
మగ ఆడ జాతుల్ని సృష్టించినవాడు సాక్షిగా. వాస్తవంగా మీరు చేసే ప్రయత్నాలు విభిన్న రకాలుగా ఉంటాయి. కనుక ఎవరు దైవ మార్గంలో ధనాన్ని వినియోగించాడో, దైవ అవిధేయతకు భయపడ్డాడో, మంచిని సత్యమని అంగీకరించాడో అతనికి మేము సన్మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము. ఎవరు పిసినారితనం వహించాడో, దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించాడో, పైగా మంచిని తృణీకరించాడో అతనికి మేము కఠిన మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము. అతను నశించినప్పుడు ఇక అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది? నిస్సందేహంగా సన్మార్గం చూపవలసిన బాధ్యత మాపై ఉంది. వాస్తవానికి పరలోకం, ఇహలోకం రెండింటికీ మేమే యజమానులం. కనుక నేను మిమ్మల్ని ప్రజ్వలించే అగ్ని గురించి హెచ్చరించాను. సత్యాన్ని తిరస్కరించి ముఖం తిప్పుకున్న పరమ దౌర్భాగ్యుడు తప్ప మరెవరూ అందులో కాలిపోరు. పరిశుద్ధుడు కావటానికి తన సంపదను ఖర్చు చేసే పరమ దైవభీతిపరుడు దానికి దూరంగా ఉంచబడతాడు. అతనికి ఎవ్వరూ ఏ విధమైన ఉపకారం చేయలేదు. దానికి అతను బదులు తీర్చేందుకు అతను కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే ఈ పని చేస్తున్నాడు. ఆయన తప్పకుండా అతడంటే సంతోషిస్తాడు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షా అల్లా ఇప్పుడు 93వ సూరా సూరా దుహా అనువాదాన్ని చదువుదాం. దుహా అంటే ఎండ, పగలు, పగటి కాంతి, సూర్వాహనం, సూర్యోదయం తరువాత మధ్యాహ్నం వరకు ఉండే కాలం. ఈ సూరా 89వ సూరా సూరా అల్ ఫజ్ర్ తరువాత అవతరింపచేయబడిందని వ్యాఖ్యాతలు అంటారు. ఈ సూరా యొక్క పేరు మొదటి ఆయత్ నుండి తీసుకోబడింది. ఇది మక్కా కాలపు సూరా. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. వెలుగు విరజిమ్మే పగలు సాక్షిగా, ప్రశాంతంగా ఆవరించే రాత్రి సాక్షిగా. ఓ ప్రవక్త, నీ ప్రభువు నిన్ను ఏ మాత్రం విడనాడలేదు. నీ పట్ల ఆయన అసంతృప్తి చెందనూ లేదు. నిశ్చయంగా రాబోయే కాలం నీ కొరకు గతకాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. త్వరలోనే నీకు నీ ప్రభువు నీవు సంతోషపడేంత అధికంగా ప్రసాదిస్తాడు. నీవు అనాథుడుగా ఉండటం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? నీవు మార్గమేదో తెలియని వాడవుగా ఉన్నప్పుడు ఆయన నీకు సన్మార్గం చూపించాడు. నీవు నిరుపేదగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ధనవంతుడుగా చేశాడు. కావున నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు, యాచకుణ్ణి కసురుకోకు. నీ ప్రభువు వరాలను బహిర్గతం చెయ్యి. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈ సూరా యొక్క అనువాదం కూడా పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ఖురాన్ గ్రంథాన్ని చదివి బాగా అర్థం చేసుకుని దానిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.